భారత ప్రజలకు పౌష్టికాహారం అందాలి అన్న ఉద్దేశంతో 1975లో భారత ప్రభుత్వం ఈ అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలకు అన్యాయం జరుగుతోంది. వాళ్ళకు జీతభత్యాల పెంపు జరగట్లేదు, అలాగే గ్రాట్యుటీ ఇవ్వట్లేదు అని చెప్పి అంగన్వాడీలు ధర్నాకు పిలుపునిచ్చారని చెప్పి వార్తలైతే వస్తూ ఉన్నాయి. అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొన్న మహిళా దినోత్సవం రోజున అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంచడం మనం చూసాం. అయితే మరి సడన్ గా మళ్ళీ అంగన్వాడీలు ధర్నా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు స్వయాన ధర్నా చేస్తున్నారా, లేదు అంటే వీళ్ళ వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? అలాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో అంగన్వాడీలకు జరిగిన మేలేంటి? మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 9 నెలల్లో జరిగినటువంటి మేలేంటి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే. మధుసూదన్ రెడ్డి గారు, మొన్న మహిళా దినోత్సవం రోజున ఈ అంగన్వాడీలకు గ్రాట్యుటీ కింద పెంచడం జరిగింది కొంత అమౌంట్ని చంద్రబాబు గారు అని చెప్పి కూడా అండ్ ముందు ఇచ్చిన హామీ ప్రకారమే ఆయన ఇప్పుడు పెంచారు అని వార్తలు అయితే వచ్చాయి. మనం విన్నాం కూడా. కానీ ఇప్పుడు తాజాగా వీళ్ళు మళ్ళీ మహాధర్నాకు పిలుపునిచ్చారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిజంగానే వీళ్ళు ధర్నాకి పిలుపునివ్వడం జరిగిందా? అసలు మరి పెంచిన తర్వాత ఈ విధంగా ధర్నా చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేనేది ఏంటంటే ధర్నా చేయడంలో తప్పు లేదు. ఏ ఊరైనా సరే హక్కుల కోసం పోరాటం చేయటం తప్పని ఊరు అనరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి నిండా 9 నెలలు కూడా కాల. అదే జగన్మోహన్ రెడ్డి కాలంలో బయటికి రాలేకపోయినారు. నిన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమిలో అంగన్వాడీ యొక్క టీచర్ల పాత్ర కూడా ఉంది. దాంట్లో మనం ఒప్పుకోవాలా. కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క ఒక డిమాండ్ ఉండే 26,000 రూపాయలు మాకు జీతం ఇవ్వమని ఒక డిమాండ్ పెట్టున్నారు ప్రభుత్వం ముందు. ఎవరన్నా విధుల్లో ఉండి అంగన్వాడీ టీచర్లు కానీ చనిపోతే మట్టి ఖర్చుల కింద ఒక 20,000 ఇవ్వమని ఒక డిమాండ్. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల్లో మొత్తం అంగన్వాడీ వాళ్ళకి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవ్వాల రూపాయి బిళ్ళ కూడా. అది సంక్షేమ పథకాలు అర్హులు కాదు. దాన్ని కూడా మాకు కల్పించండి. ఈ అమ్మఒడి పథకాలు, చిన్న చిన్న ఇళ్ల పథకాలు అవి అన్నమాట. అంటే డిమాండ్లు ఉన్నాయి. భారతదేశం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సమైక్య. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎంత ఇస్తున్నారు, తెలంగాణలో ఎంత ఇస్తున్నారు, తమిళనాడులో ఎంత ఇస్తున్నారు, కర్ణాటకలో ఎంత ఇస్తున్నారు, కేరళలో ఎంత ఇస్తున్నారు, దీంతో కంపేర్ చేసుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఒకటేమో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది కేరళలో, ఇంకోటి తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఉంది. అంటే సహేతుకమైనటువంటి డిమాండ్లు అడగటంలో తప్పు లేదు. ప్రభుత్వం కూడా ఆ విధంగా వాళ్ళ కోరికలు నెరవేర్చడంలో తప్పు లేదు. ఇప్పుడే వచ్చేసి మాకు పెంచండి పెంచండి అంటే రాష్ట్రం అప్పులు కుప్ప అయిపోయి ఉంది. అప్పులు కట్టాలన్నా, సంక్షేమ పథకాలు నడిపించాలన్నా, ఇళ్ళ హౌసింగ్ స్కీములు నడిపించాలా, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. వాస్తవంగా ఏంటంటే మొన్న కొంత గ్రాడ్యుటీ పెంచారు. ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు వర్తింపజేస్తామని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కొంత టైం అడుగుతా ఉన్నారు. ఇదేంటంటే యాక్చువల్గా ఏంటంటే ఐసిడిఎస్ కింద ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఐసిడిఎస్ అంటే మనకేంటంటే ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఈ పదంలోనే అర్థం ఉంటుంది మనకి. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, బడుగు, బలహీన వర్గాల పిల్లలు సరైన పౌష్టికాహారం లేక గర్భిణీ స్త్రీల్లో నవజాత శిశువులు కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా మందబుద్ధితో పుడతారు. కాబట్టి దాన్ని నిరోధించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1975లో దీన్ని ప్రవేశపెట్టింది. దీంట్లో ఏంటంటే ఈ పథకంలో 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు 40% పెట్టుకోవాలి. ఏతనాల్లో కానీ, పౌష్టికాహారంలో కానీ అన్నిట్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఏంటంటే డాక్టర్ల కొరత కూడా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ఏంటంటే 1000 మంది మనుషులకు ఒక డాక్టర్ ఉండాలి. దీన్ని పూరించడం కోసం భారతదేశంలో ఏం చేశారంటే 2019-20 నాటికి ఒక లెక్క తీసుకుంటే 1456 మందికి ఒక డాక్టర్ ఉన్నారంట. అంటే ఈ మెడికల్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఇస్తుంటారు అంగన్వాడీ టీచర్స్. గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారంతో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ అంగన్వాడీ టీచర్ల పాత్ర చాలా మంచిదే. చాలా చోట్ల ఏంటంటే
ఒక చాలా చోట్ల ఏంటంటే సొంత బిల్డింగ్లు కూడా లేవు అంగన్వాడీ కేంద్రాలకి. కొన్ని కొత్త కొత్త బిల్డింగ్లు కట్టాలి, కొన్ని అద్దెలు చెల్లించాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టిండు, అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా అద్దె కట్టకుండా పోయిండు. వాడిని అడగరు. ఇప్పుడు వచ్చిండుగా చంద్రబాబు నాయుడు, కాబట్టి నువ్వు కట్టు అంటారు. అంటే వాళ్ళకి టీఏలు ఉంటాయి, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి. అవి జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టిపోయిండు వాళ్ళకి, వాడిని అడగరు. ఇప్పుడు కూటమి మీరు మాకు కట్టండి అంటే నా ఉద్దేశంలో సహేతుకమైనటువంటిది. ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతమైన పట్టణ ప్రాంతమైన ఒకటే ఉంటుందమ్మా, రెండే తేడా ఉంటాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి రెండే తేడా ఉంటాయి. ఒకటి ఇంటి అద్దె తేడా ఉంటుంది అంతే. మిగతా యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ గ్యాస్ సిలిండర్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది, ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వమంటారు, ప్రభుత్వం ఆమోదిస్తుంది. అదేం పెద్ద ఇష్యూ కాదు కదా. ఇప్పుడు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ 3 ఇస్తున్నప్పుడు అంగన్వాడీ టీచర్లు స్కూల్లో ఉండేటటువంటి వంటశాలకు ఏదైతే ఉందో ఉచితంగా గ్యాస్ అంటారు, దాన్ని తీర్చేస్తుంది ప్రభుత్వం. అది పెద్ద ఇష్యూ కాదు. రెండోది ఏంటంటే శాలరీ అనేది వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 11,500 రూపాయలు వాళ్ళకి వస్తున్నాయి. ఒకడమ్మను 26,000 చేయమని అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి లేబర్ వేజెస్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. అడిగేదానికి కొద్దిగా ఉండాల. అందువల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటట్టు వీళ్ళంతా కూడా 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళే ఉంటారు టీచర్లుగా పనిచేసేవాళ్ళు. 8th 9th మినిమం 10th పెడతారు, ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇప్పుడు టీచర్ల కొరత కూడా ఉంది, చాలామంది లేరు. ఒక ఎస్సీలు ఉండే కాలనీ కాడ ఎస్సీ అమ్మాయే టీచర్గా ఉండాలి, ఎస్టీలు ఉండే కాడ ఎస్టీలు ఉండాలి, దొరకటంలో టీచర్లు వాళ్ళకి. నేనే ప్రత్యక్ష సాక్ష్యం. నేను ఒక ఎస్టీ కాలనీలో అంగన్వాడీ కేంద్రం అయిపోతే ఆడ సార్ అంటే ఎస్టీ అమ్మాయే లేకుండా పోయింది. అంటే ఇది ప్రధానంగా ఏంటంటే పౌష్టికాహారం మానవులు అంటే నవజాత శిశువులు కాకుండా పిల్లల్ని బడిబాట పెట్టించడం కోసం పౌష్టికాహారం గర్భిణీ బాలింత స్త్రీలకి పౌష్టికాహార కేంద్రం లాగా అంగన్వాడీ కేంద్రాలు. రెండోది చిన్నపిల్లలకి బడిబాట పెట్టించడానికి ఒక పెద్ద ప్రోగ్రాం. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే నా అంచనా ప్రకారం ఏంది, ఈ 5 ఏళ్ళు కొంచెం సమయం ఇస్తే మాత్రం కొంచెం శాలరీలు పెంచేదానికి అవకాశం ఉందమ్మా బాబు గారు. నో డౌట్ ఎట్ ఆల్. శాలరీలు అయితే పెంచుతున్నారు వీళ్ళకి తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటి ఇవ్వాలి. అవి గత 5 ఏళ్లలో అసలు లేవు వాళ్ళకి. అందువల్ల ఏంటంటే ప్రభుత్వ అంటే ఇళ్ల పథకం ఇవ్వాలి. వాళ్ళు చిన్న జీతాలు కదంటమ్మా, ఇళ్ల పథకం ఇవ్వచ్చు. అదేవిధంగా ఏంటంటే వాళ్ళ సంక్షేమ పథకాలు, అమ్మఒడి లాంటి పథకాలు వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా వర్తింపజేయాలా. అవి 2 చేసేస్తే ఈ సమస్య అనేది లేకుండా పోద్ది. ఇది ఏంటంటే కొంచెం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఫైట్ చేయలేక కొంచెం సిపిఎం కార్యకర్తలకు వెనక పక్కన ఫండ్ మొబిలైజేషన్ చేసి వాళ్ళ చేత చేపిస్తారు. ఆ ధర్నాలు సిపిఎం గ్రూప్ చేసేదే తప్ప అంగన్వాడీ టీచర్లు అందరూ చేసేది కాదని నేను ఘంటాపదంగా చెప్పగలను. రైట్ సార్. అయితే వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బయటకు వచ్చి ధర్నా చేస్తున్నప్పుడు అవి న్యాయబద్ధమైన లోకేష్ గారు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు నెరవేర్చట్లేదు అంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు అంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చింది, ఇప్పుడు అవి నిజంగానే నెరవేర్చట్లేదు అనుకోవచ్చా? అండ్ ఇప్పుడు ఎవరైతే ఈ ధర్నా చేస్తున్నారో వీళ్ళందరి మీద కూడా నిర్బంధకాండ నడుస్తోంది, గృహ నిర్బంధాలు చేస్తున్నారు అని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి. సో వీటిలో ఎంతవరకు నిజం ఉందండి? ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సిపిఎం కలిసి ఆడుతున్న జగన్ నాటకం. డైరెక్ట్ వచ్చి ఢీ కొట్టని చేతగాక తాడేపల్లి కొంపలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న జగన్ నాటకం. జీతాలు ఖచ్చితంగా పెరుగుతాయి. నేను చెప్తున్న రాసి పెట్టుకోండి. ఈరోజు అంగన్వాడీ టీచర్లు అందరూ బాబు గారు 2029 మళ్ళీ జనరల్ ఎలక్షన్ పోబోయే లోపుకి ఇప్పుడు ఉన్న అంగన్వాడీ టీచర్ల వేతనం 18,000కి పోద్ది. నో డౌట్, రాసి పెట్టుకోండి డైరీ ఎవరికన్నా ఉంటే. ఇప్పుడు 11,500 రూపాయలు ఇస్తున్నారు. ఈసారి బడ్జెట్ పెట్టబోయేటప్పుడు ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల వేతనాలు ఈసారి బడ్జెట్లో పెంచడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయించిందమ్మా 21,500 కోట్లు లాస్ట్ బడ్జెట్లో పెట్టారు. 21,200 కోట్లు పెట్టారు కేంద్ర ప్రభుత్వం. దాంట్లో మన రాష్ట్రం ఆట అంత. దాంట్లో మిగిలిపోయిన డబ్బులు ఖర్చు పెట్టలేక రివైజ్డ్ ఎస్టిమేషన్ బడ్జెట్కి వచ్చేసరికి 20,070 కోట్లు వచ్చింది దేశవ్యాప్తంగా. ఈ సంవత్సరం వచ్చి 21,960 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఈ సంవత్సరం 21,960 కోట్లు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడి ఉంది, మన ఎంపీల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ శిశు సంక్షేమ శాఖ కిందకి మహిళలు శిశు సంక్షేమ శాఖ కింద వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి నిధులు వస్తే మనకి ఖచ్చితంగా ఈసారి బడ్జెట్లో ఖచ్చితంగా జీతాలు పెరిగిపోతున్నాయి. ఎంతో కొంత పెంచుతుడు. ఇప్పుడున్న 11,500ని
ఒక టర్మ్ ఒక 1500 పెంచి 13,000కి తీసుకుపోయి మళ్ళీ తర్వాత అట్టట్ట 18,000కి తీసుకుపోవాలని బాబు గారి మనసులో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం వల్ల అప్పులు కుప్ప అయిపోయింది. రాష్ట్రాన్ని ఇప్పుడున్న సంక్షేమ పథకాలు గట్టునెక్కించాలి. గతంలో ఒక్క సంక్షేమ పథకం కూడా మీకు ఇలేదు కదా, ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ ఇస్తానంటుండ కదా. అచీవ్మెంట్ కాబట్టి మెల్లమెల్లంగా అయితే జీతాలు అయితే పెరగతాయి. ఈ ధర్నాలన్నీ కూడా వెనక పక్కన సిపిఎం జగన్మోహన్ రెడ్డి జోబు సంస్థగా మాట్లాడి సిపిఎం అనుబంధ సంస్థలు చేస్తున్న ధర్నాలన్నీ నేను బల్లగుద్ది చెప్పగలమ్మా. దాంట్లో డౌటే లేదు, దాంట్లో డిస్ప్యూట్ కూడా లేదు. నాకు ఆ విషయం తెలుసు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ అటాక్ చేయక సిపిఎంలో ఉన్న అనుబంధ సంఘాల చేత చేపిస్తున్నటువంటి ధర్నాలు అంతే తప్ప స్వచ్ఛందంగా బయటకు వచ్చి అంగన్వాడీ టీచర్లు ఒక 10% వచ్చి చేస్తారు, 90% ఊరి పని వాళ్ళు చేసుకుంటారు. అది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఇది సిపిఎం వాళ్ళు ఆడుతున్న నాటకం. అంటే ఇక్కడ గతంలోనే అంటే 2022లోనే అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంచాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా అది అమలు అవ్వట్లేదు అని చెప్తున్నారు. అంటే మరి 2022 అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రాట్యుటీ మరి ఇదంతా నేను అంటున్నామా, వాళ్ళ గవర్నమెంట్లో అడగమని పోయి సిపిఎం వాళ్ళది ఉంది కదా కేరళలో, ఎంత ఇస్తారో చెప్పమను. కేరళలో ఎంత ఇస్తారో సిపిఎం గవర్నమెంటు ముందు అది లా పాయింట్. ఆడ ఏమేమి ఇస్తారో బయటికి తీసుకుని ఆడికాడికి బ్రహ్మాండంగా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎసులుబాటు చూసుకొని చేసుకోవాలా. గడిచిన 5 ఏళ్ళు గమ్ముగా కుక్కిన పేరులాగా ఉన్నారు. అందువల్ల నేను అంటుండేది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు వేతనాలు పెరుగుతాయి. అతి త్వరలోనే ఈ కూటమి గవర్నమెంట్ 18,000 చేయకపోతుంది, దాంట్లో డౌటే లేదు. టీచర్కి 18,000 అవుతుంది, హెల్పర్ శాలరీ కూడా 12,000 దాకా పోయే అవకాశం మెండుగా కనిపిస్తుండే. కాస్త సహకరించండి గవర్నమెంట్కి. నూతన గవర్నమెంట్ అప్పులు కుప్ప అయిపోయిన గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఉంది. యుద్ధాంశ పాలన వచ్చి పాలన పోయి అప్పుడప్పుడు అడుగులు వేస్తుంది కాబట్టి రాష్ట్రం జీడిపి కూడా పెరగద్ది. ఒక సంవత్సరం ఓపిక పడితే నెక్స్ట్ ఈసారి బడ్జెట్లో లేకపోతే నేను చెప్పిన మాట నేనే వెనక్కి తీసుకుంటా. ఈసారి బడ్జెట్లో చూడండి జీతాలు పెరగతే లేదు. కాస్త ఓపిక పట్టి ప్రభుత్వానికి టైం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడి అటు నుంచి కాదు వస్తే డైరెక్ట్గా తగలమంటున్నాం జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి జగన్ నాటకం ఇప్పుడున్న అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా చేయటం లేదు. ఉన్న 10% అది సిపిఎం అనుబంధ సంస్థ చేస్తున్న నాటకమే తప్ప రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉండనివ్వండి. థ్యాంక్ యూ.